హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రాశి ఖన్నా నటించినటువంటి లక్కీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక హాకీ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో మెయిన్గా లక్కీ మరియు అమన్ అనే ఇద్దరు ప్లేయర్స్ని చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో లక్కీ చాలా ఈజీగా ఒక గోల్ చేయబోతూ ఉన్న సమయంలో అప్పుడే తను అమన్ పేరెంట్స్ని చూసి వాళ్ళు చాలా ఆనందంగా ఉండడంతో వెంటనే అమన్ దగ్గరికి వెళ్ళి ఈ గోల్ నేను కాదు నువ్వు చెయ్యాలి అని అంటాడు. దాంతో అమన్ వెంటనే చాలా ఈజీగా ఒక గోల్ చేయడంతో ఆ అమన్ పేరెంట్స్ చాలా ఆనందపడుతూ ఉండడంతో అది చూసినటువంటి లక్కీ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా మ్యాచ్ గెలవడంతో ఆపోజిట్ టీం వాళ్ళని కొంచెం టీజింగ్ చేసి అక్కడి నుంచి లక్కీ మరియు అమన్ ఇద్దరు కూడా కప్పు తీసుకుని వాళ్ళ కారులో వెళుతూ ఉండగా ఓడిపోయిన టీం వాళ్ళు కూడా వాళ్ళ కారునే ఫాలో అయ్యి వస్తూ ఉంటారు. అలా ఇద్దరి మధ్య అనుకోకుండానే ఒక చిన్న రేసింగ్ మొదలవుతుంది. దాంతో అమన్ మరియు లక్కీ ఇద్దరు కూడా వాళ్ళు ఓడించినటువంటి టీంతో పోటీ పడుతూ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దాంతో రెండు కార్లు కూడా చాలా వేగంగా వెళుతూ ఉంటాయి. మరోపక్క అమన్ డ్రైవ్ చేస్తూ ఉండగా లక్కీ తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అమన్ చాలా వేగంగా వెళుతూ ఉన్న సమయంలో ఎదురుగా ఒక ట్రక్ వస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన అమన్ సడన్ గా తన స్టీరింగ్ తిప్పడంతో డివైడర్ గుద్దుకుని కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో లక్కీ మరియు అమన్ ఇద్దరికి కూడా చాలా తీవ్రమైన గాయాలు అవడంతో అంబులెన్స్ వచ్చి వాళ్ళని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. కానీ అప్పటికే అమన్ చనిపోయి ఉంటాడు. లక్కీకి మాత్రం చాలా తీవ్ర గాయాలై ఉంటాయి. అయితే ట్విస్ట్ ఏమిటంటే పోలీసులు అక్కడికి వచ్చి చెక్ చేసినప్పుడు లక్కీ పాకెట్ లో డ్రగ్స్ దొరకడంతో లక్కీని వెంటనే జైలుకి తీసుకుని వెళ్తారు. కానీ కొద్దిసేపటికి అమన్ వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసి తనని వదిలేయండి, ఈ విషయం బయటకు రావద్దు అని చెప్పడంతో వాళ్ళు ఒక కండిషన్ మీద తనకి బెయిల్ ఇస్తారు. అదేమిటి అంటే ఈ లక్కీ మత్తు పదార్థాలను వదిలేయడం కోసం ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళాలి అని కండిషన్ పెడతారు. దానికి లక్కీ ఒప్పుకొని వెంటనే ఆ రిహాబిలిటేషన్ సెంటర్ కి బయలుదేరి వెళ్తాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఒక పబ్ను చూపించగా అందులో పైడి అనే ఒక వ్యక్తి ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉండగా అక్కడికి ఎంజీ బద్నాం, తన అసలు పేరు నిహాల్, తను అక్కడ చాలా మంచిగా ర్యాప్స్ పాడుతూ ఉండడంతో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోపక్క అక్కడ చాలా డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఆ దందా కూడా నడుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి బ్లూ కలర్ హెయిర్ ఉన్నటువంటి ఒక లేడీ మాత్రం ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. అది మరి ఎవరో కాదు, మన రాశి ఖన్నానే ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. తను ఎవరు, ఎందుకు అక్కడికి వచ్చింది అన్న విషయాలు తర్వాత తెలుస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళుతూ ఉండడంతో అది గమనించినటువంటి ఆ బ్లూ కలర్ హెయిర్ ఉన్నటువంటి అమ్మాయి తననే ఫాలో అయ్యి వెళ్ళి ఈ డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నావు, వీటి ధర ఎంత, ఇంతకీ వీటిని ఎవరు అమ్ముతున్నారని అడుగుతూ ఉండగా తను వెంటనే చాలా కోపంగా ఆ బ్లూ కలర్ హెయిర్ ఉన్నటువంటి ఆ లేడీ మీద దౌర్జన్యం చేయబోతాడు. ఆ లేడీ వెంటనే తనను కొట్టి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ పబ్లోకి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఎవరో వచ్చి తనకి గన్ను గురి పెడతారు. ఆ లేడీ చాలా తెలివిగా తననే కూడా అక్కడ చంపేసి పక్కకు తోసేసి అక్కడి నుంచి లోపలికి వెళుతూ ఉండగా ఆ సమయంలో ఎంజీ బద్నాం అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ లేడీ పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వెళ్ళి నేను నీ ఫ్యాన్ ని అంటూ ఒక ఫోటోని తీసుకుంటుంది. ఎంజీ బద్నాం వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఎంజీ బద్నాం అక్కడి నుంచి వెళ్ళగానే తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేస్తూ తను పెట్టుకుని ఉన్నటువంటి విగ్ ని కూడా తీస్తుంది. ఇక్కడ మనకు ఆ బ్లూ కలర్ విగ్ పెట్టుకున్నటువంటి లేడీ ఏదో ఆపరేషన్ లో అక్కడికి వచ్చినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నటువంటి లక్కీని చూపించడం జరుగుతుంది. అక్కడ అందరూ కూడా రౌండ్ గా కూర్చుని ఉన్న సమయంలో లక్కీ తన స్టోరీని చెప్పబోతూ ఉంటాడు. ఆ సమయంలో లక్కీకి అమన్ కనిపిస్తూ నీ వల్లే నేను ఈ రోజు చనిపోయాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి లక్కీ ఇంకా చాలా బాధపడి ఏడుస్తూ ఉండడంతో అక్కడ ఒక లేడీ వచ్చి తనను ఓదార్చుతూ ఉంటుంది. వచ్చేస్తే ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్ ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ రివీల్ అయ్యేది ఏమిటి అంటే పబ్కు బ్లూ కలర్ విగ్ పెట్టుకుని వెళ్ళినటువంటి రాశి ఖన్నా మరెవరో కాదు, తను ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. అలాగే తన పేరు గుర్బానీ కౌర్ అని కూడా తెలుస్తుంది. తన స్టేషన్ కి వచ్చి తన సీనియర్ ఆఫీసర్ ని చూసి మాట్లాడుతూ సార్ పబ్ లో ఎంజీ బద్నాం డ్రగ్స్ ని సప్లై చేస్తున్నాడు, అక్కడ దందా చాలా ఎక్కువగా నడుస్తుంది, ఆ డ్రగ్ పేరు డీమన్, దాన్ని వెంటనే మనం ఆపాలి లేదంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ తన సీనియర్ ఆఫీసర్ మాత్రం గుర్బానీ కౌర్ ని చూసి మాట్లాడుతూ నేను ఆ విషయం గురించి నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ లో వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫొటోస్ ని మాత్రం సోషల్ మీడియాలో పెట్టొద్దు, అవి చాలా వైరల్ అవుతున్నాయి అంటూ రివర్స్ లో తననే తిడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నటువంటి లక్కీ దగ్గర ఆ మహిళ వచ్చి ఓదార్చుతూ ఉంది కదా, తన లక్కీని క్యాంటీన్ కి తీసుకుని వెళ్లి మాట్లాడుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ
నా పేరు సునోబర్ అని అంటుంది. లక్కీ కూడా తనకు సెకండ్ ఇచ్చు తన పేరు కూడా లక్కీ అని చెప్పి ఇద్దరు కూడా ఒకరినొకరు పరిచయం చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క ఎంజీ బద్నాం అనే రేపర్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక స్టూడియో వెనకాల ఒక ల్యాబ్ ని క్రియేట్ చేసి అక్కడే డ్రగ్స్ ని తయారు చేస్తూ ఉంటాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతుంది. లక్కీ కూడా నెమ్మదిగా కొంచెం రికవరీ అవుతూ ఉంటాడు. అదే సమయంలో లక్కీ అక్కడే ఉన్నటువంటి సునోబర్ కి బాగా దగ్గరవుతూ బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరు అనుకోకుండా ఒక రూమ్ లో వచ్చి ఉంటారు. ఆ సమయంలో ఇద్దరు కూడా దగ్గర అవ్వబోతూ ఉన్న సమయంలో సునోబర్ మాత్రం అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతుంది. కట్ చేస్తే మరోపక్క రాత్రి సమయంలో ఒక కంటైనర్ ఒంటరిగా వస్తూ ఉన్న సమయంలో ఇద్దరు బైకర్స్ ఆ కంటైనర్ ని ఫాలో అయ్యి వేగంగా ముందుకు వచ్చి ఆ డ్రైవర్ ని ఆపమని చెప్తూ ఉంటారు. అయితే డ్రైవర్ ఆ కంటైనర్ ని ఆపకుండా వెళుతూ ఉండడంతో వాళ్ళు వెంటనే గన్నుతో షూటింగ్ చేస్తూ ఉంటారు. డ్రైవర్ భయపడిపోయి వెంటనే అక్కడే కంటైనర్ ని ఆపేసి అక్కడి నుంచి దిగి పారిపోతాడు. డ్రైవర్ ఆ విధంగా కంటైనర్ ని వదిలి పారిపోవడంతో వీళ్ళు వెంటనే ఆ కంటైనర్ వెనక్కి వెళ్ళగా అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది. దాన్ని కూడా గన్నుతో పేల్చేసి వెంటనే ఆ డోర్ ని ఓపెన్ చేయగా లోపల కూడా కొంతమంది సెక్యూరిటీస్ ఉంటారు. దాంతో వీళ్ళు లోపలికి వెళ్లకుండానే ఒక స్మోక్ బాంబును లోపలికి వేయగా వాళ్ళు అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతారు. ఆ తర్వాత ఇద్దరు కూడా లోపలికి వెళ్లి కొన్ని మెడిసిన్స్ ని దొంగతనం చేస్తారు. ఇక్కడ రివీల్ అయ్యేది ఏమిటి అంటే ఆ ఇద్దరు మరెవరో కాదు, ఎంజీ బద్నాం మరియు తన ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ ఇద్దరు కూడా ఆ పని చేసి ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచిపోతుంది. రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నటువంటి తన సిస్టర్ ని తీసుకుని వెళ్లడం కోసం ఎంజీ అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే లక్కీతో చాలా ప్రేమగా మూవ్ అవుతున్నటువంటి సునోబార్ ఉంది కదా, తను మరెవరో కాదు ఎంజీ సిస్టర్ అని తెలుస్తుంది. అప్పుడే సునోబార్ ఎంజీకి, పైడీకి అలాగే ఎంజీ ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ ముగ్గురికి కూడా లక్కీని పరిచయం చేస్తుంది. ఎంజీ వెంటనే వెళ్లి లక్కీని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన సిస్టర్ ని చూసి మాట్లాడుతూ ఈ పరిచయం ఇక్కడ వరకే ఉంటే మంచిది, తర్వాత ఇంకా ముందుకు వెళితే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి తన చెల్లెల్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత లక్కీ కూడా అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్లిపోతాడు. అలా లక్కీ తన ఇంటికి రాగానే అప్పటికే తన ఇంటి దగ్గరికి ఒక పోలీస్ వ్యాన్ వచ్చి ఉంటుంది. లక్కీ పోలీసులు ఎందుకు వచ్చి ఉన్నారు అని డౌట్ పడుతూ ఇంటి లోపలికి వెళ్ళగా అక్కడ గుర్బాని వచ్చి వెయిట్ చేస్తూ అక్కడికి వచ్చినటువంటి లక్కీని చూసి నువ్వు ఇప్పుడు ఎవరితో అయితే మాట్లాడి వస్తున్నావో అతని డ్రగ్స్ దందా మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి మాస్టర్ మైండ్, నువ్వు నా సైడ్ ఉంటే బ్రతికి ఉంటావు, ఫ్యూచర్ లో హాకీ కూడా ఆడుతావు, అదే విధంగా దేశానికి కూడా మంచి పేరు తీసుకుని వస్తావు, అలా కాకుండా నువ్వు వాళ్ళ పక్కకి వెళితే మాత్రం ఖచ్చితంగా చనిపోతావు, నువ్వే డిసైడ్ చేసుకొని చెప్పడంతో ఆ లక్కీ కూడా గుర్బానీ కౌర్ పక్కన ఉండడం కోసం నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత గుల్బారీ లక్కీని ఆ పబ్ దగ్గరికి తీసుకుని వెళ్లి తనకు ఒక గులాబీ ఇచ్చి నువ్వు ఈ ఫ్లవర్ ని తీసుకుని లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సునోబార్కి ఇవ్వు, తనతో నువ్వు బాగా దగ్గరవ్వు, తన ద్వారా మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పి లోపలికి పంపిస్తుంది. తను వెంటనే వెళ్లి లైన్ లో నిలబడి ఉండగా అప్పుడే అక్కడికి జార్జ్ వచ్చి మన లక్కీని చూసి తనని వెంటనే లోపలికి తీసుకుని వెళ్తాడు. అదేవిధంగా సునోబార్ ని కూడా అక్కడికి తీసుకుని రావడంతో వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అయితే లక్కీని లోపలికి పంపించే సమయంలోనే లక్కీ షర్ట్ కి ఒక సీక్రెట్ కెమెరాని సెట్ చేసి ఆ గుర్బాని లోపలికి పంపించి బయట కారులో కూర్చుని లోపల ఏం జరుగుతుందో అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత లోపల పార్టీ స్టార్ట్ అవడంతో లక్కీ కూడా ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ సరిగ్గా అదే సమయంలో గుర్బాని తనకు ఒక మెసేజ్ ని పంపిస్తుంది. లక్కీ పార్టీ తర్వాత ఎంజాయ్ చేయొద్దు, ముందు పని చెయ్యి అని చెప్పడంతో లక్కీ వెంటనే ఆ పార్టీ నుంచి పక్కకు వచ్చి ఆ పబ్ లో ఉన్నటువంటి సీక్రెట్ ప్లేస్లన్నిటి కూడా వెళ్లి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కారులో కూర్చున్నటువంటి గుర్బాని కెమెరా ద్వారా చూస్తూ ఉంటుంది. మరోపక్క జార్జ్ ఆ పార్టీకి వచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే డ్రగ్స్ కావాలని అడుగుతారో వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా జార్జ్ మీద అటాక్ చేయబోతూ ఉండగా అప్పుడే లక్కీ అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ కొట్టి జార్జ్ ని కాపాడుతాడు. ఆ తర్వాత లక్కీ వెంటనే తిరిగి ఆ సునోబార్ దగ్గరికి వెళ్లి తనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా కారులో కూర్చొని చూస్తున్నటువంటి గుర్బాని కూడా నేను ఇచ్చినటువంటి ఫ్లవర్స్ బాగా వర్క్ అయ్యాయి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్కీ హాకీ ప్లే చేస్తూ ఉండగా అక్కడికి ఎంజీ సిస్టర్ అయినటువంటి సునోబార్ అలాగే ఎంజీ ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ అలాగే పైడి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత లక్కీ దగ్గరికి గుర్బాని వచ్చి మాట్లాడుతూ నువ్వు ఇంకా చాలా కేర్ఫుల్ గా మన పని చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటుంది. లక్కీ మాత్రం గుర్బాని మాటల్ని అసలు పట్టించుకోకుండా వీళ్ళు అనవసరంగా ఒక మంచి వాళ్ళని అనుమానిస్తున్నారు అనుకుంటూ ఉంటాడు. నచ్చిస్తే ఆ తర్వాత లక్కీ ఇంటికి వెళ్లి తన మదర్ కి ఒక ఐడి కార్డ్ ని చూపిస్తూ నాకు మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో సీటు వచ్చింది అని చెప్తూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి లక్కీ మదర్ చాలా ఆనందపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క గుర్బాని ఇంటికి వెళ్ళగా తన ఫాదర్ బెడ్ కి అంకితం అయిపోయి ఉంటాడు. అంటే తనకు ఒక డిసీజ్ వచ్చి ఉండడంతో బెడ్ నుంచి కిందకు కూడా దిగలేకపోతూ ఉంటాడు. దాంతో గుర్బాని ఒక నర్సుని కూడా ఏర్పాటు చేసి తన తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్కీ అమన్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం కోసం వెళ్లి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత లక్కీ అక్కడ కిటికీ లోపల నుంచి లోపలికి చూడగా అక్కడ లోపల అమన్ వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉండడంతో ఇప్పుడు నేను ధైర్యంగా వాళ్ళ ముందరికి వెళ్లి నన్ను క్షమించమని అడగలేదు,
చూపించలేను, నేను వాళ్ళకి మొహాన్ని చూపించలేను అని భయంతో అక్కడి నుంచి వేగంగా పరిగెట్టుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఖచ్చితంగా మరోపక్క పోలీస్ స్టేషన్ దగ్గరికి సత్యేంద్ర అనే ఒక గ్యాంగ్స్టర్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. తన వయసు చాలా అయిపోయి ఉంటుంది కానీ అయినప్పటికీ తన పొగరం మాత్రం తగ్గకుండా నా కంటైనర్ ని ఎవరు దొంగతనం చేశారు, అది ఎవరు దొంగతనం చేశారో వెంటనే కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే సత్యేంద్ర ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్ అయినటువంటి హార్దిక్ ని పిలిచి మాట్లాడుతూ నువ్వు మాత్రం ఈ కేసు కొంచెం దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో సత్యేంద్ర వెంటనే ఆ కంటైనర్ ని ఏ విధంగా అయితే దొంగతనం చేశారో ఆ ఫుటేజ్ మొత్తం కూడా అక్కడే ఉన్నటువంటి మన గుల్బానీకి చూపించి ఈ ట్రక్ లో దొంగతనం చేసిన వాళ్ళని ఎవరో కనిపెట్టు అంటూ ఉంటాడు. దాని గురించి ఆల్రెడీ కొంచెం కనుక్కున్నటువంటి గుల్బారీ వెంటనే తన సీనియర్ ఆఫీసర్ అయినటువంటి హార్దిక్ ను చూసి మాట్లాడుతూ ఆ కంటైనర్ లో ఉండవలసినటువంటి మెడిసిన్ మొత్తం అలాగే ఉంది, కేవలం 2 మెడిసిన్స్ మాత్రమే మిస్ అయి ఉన్నాయి, బహుశా వీళ్ళు కొట్టేసినటువంటి ఈ మెడిసిన్ ద్వారానే వాళ్ళు డ్రగ్ ను తయారు చేయబోతున్నారేమో అనుకుంటూ ఉంటుంది. ఆ వెంటనే తను హార్దిక్ ని చూసి ఆ డీమన్ డ్రగ్ గురించి మళ్ళీ చెప్తూ దీన్ని ఎలాగైనా మనం ఆపాలి అంటూ ఉంటుంది. అయితే హార్దిక్ వెంటనే తనను చూసి మాట్లాడుతూ నువ్వు ఆ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకు, ఇప్పుడు ఆ కంటైనర్ లో దొంగతనం చేసిన వాళ్ళ గురించి తెలుసుకో, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా చేశారో ఆ విషయాలన్నీ కనుక్కో అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎంజీ ఫ్రెండ్స్ అందరూ కూడా పేద ప్రజలందరికీ కూడా ఫుడ్ ని దానం చేస్తూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి లక్కీ మనం అనవసరంగా వీళ్ళని అనుమానిస్తున్నాం, నాకు వీళ్ళ మీద మొదటి నుంచి అనుమానం లేదు, ఆ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గుల్బారీ చెప్పిందని వీళ్ళని అనుమానించాను, వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటూ ఉంటాడు. అలా లక్కీ సునోబారికి బాగా దగ్గర అవుతూ తనతో బాగా కలిసి తిరుగుతూ ఉండడంతో లక్కీకి ఆ ఎంజీ ఇంట్లో అణువు కూడా బాగా తెలిసి ఉంటుంది. అంటే ఆ లక్కీ ఇంట్లో ఉన్నటువంటి సీక్రెట్ ప్లేస్లు కూడా తనకి బాగా తెలిసి ఉంటాయి. ఒకరోజు రాత్రి సమయంలో లక్కీ ఆ సునోబార్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్లిన సమయంలో ఆ సునోబార్ లక్కీని చూసి మాట్లాడుతూ నీకు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయితే నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా పైనుంచి ఎంజీ మరియు తన ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ ఇద్దరు కూడా చూసి గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత సునోబార్ లోపలికి వచ్చిన తర్వాత ఎంజీ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ ని చూసి ఈ రోజు మనం మరొక ట్రక్ ను కూడా లూటీ చెయ్యాలి అంటూ ఉంటాడు. దానికి ఆ జార్జ్ సమాధానం చెప్తూ నేనైతే ఇప్పుడు చేయలేను అంటూ ఉంటాడు. అయితే ఎంజీ వెంటనే నేను ఒక్కడనే వెళ్లి ఆ ట్రక్ ని ఎలాగైనా దొంగతనం చేసి తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటాడు. అప్పుడే తనకి ఇది ఒకరితో అయ్యే పని కాదు అనుకుని వెంటనే తను డైరెక్ట్ గా లక్కీ దగ్గరికి వెళ్లి ఈ రోజు నీకు నేను ఒక ఆపరేషన్ చెప్తాను, నువ్వు ఆ పని చేయగలిగితే నువ్వు మా టీమ్ లో ఒక మెంబర్ అవుతావు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి లక్కీ ఎప్పటి నుంచో ఈ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో సరే ఏం చేయాలో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత లక్కీ మరియు ఎంజీ ఇద్దరు కూడా బైక్ల మీద వేగంగా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ట్రక్ ని దొంగతనం చేయడం కోసం వెళ్లి ట్రక్ డోర్ ని ఓపెన్ చేయగా ఈసారి ట్రక్ లోపల మెడిసిన్ ఉండదు. అక్కడ గుర్బానీ కూడా బైక్ మీద కూర్చుని వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే గుర్బానీ వీళ్ళని చేజింగ్ చేసుకుని వెళుతూ ఉండగా లక్కీ ఒక చెరుకు తోట దగ్గరికి వెళ్లి తన బైక్ ని పక్కన ఆపేసి తన పక్కకి వెళ్లి ఉంటాడు. మరోపక్క గుర్బానీ ఎంజీని పట్టుకుని నీ హెల్మెట్ తీయని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లక్కీ మళ్ళీ తన బైక్ వేసుకుని అక్కడికి వచ్చి గన్ తనకు పాయింట్ అవుట్ చేస్తాడు. అలా లక్కీ అక్కడికి వచ్చి గుర్బానీకి గన్ పాయింట్ అవుట్ చేయడంతో ఎంజీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి లక్కీ బైక్ ఎక్కుతాడు. ఆ విధంగా లక్కీ మరియు ఎంజీ ఇద్దరు కూడా గుర్బానీ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు. అలా వాళ్ళు తప్పించుకుని వెళ్లిపోయిన తర్వాత ఎంజీ వెంటనే లక్కీని చూసి మాట్లాడుతూ నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడానికి చాలా అవకాశం ఉంది, కానీ నన్ను సేవ్ చేయడం కోసం మళ్ళీ అక్కడికి వచ్చి నన్ను కాపాడి తీసుకుని వచ్చావు, కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను నేను ఈ టీంలోకి తీసుకుంటున్నాను, మనకు పేరుతో పాటు డబ్బులు కూడా కావాలి, అందుకే నేను పైకి మాత్రం రేపర్ గా ఉన్నప్పటికీ కెమికల్స్ ని దొంగతనం చేసి డీమన్ అనే డ్రగ్ ని సప్లై చేస్తూ ఉంటాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి లక్కీ ఎంజీని చూసి అంటే నీ సొంత సిస్టర్ ఈ డ్రగ్స్ కి అలవాటు పడిపోయిందా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఎంజీ వెంటనే లక్కీని చూసి నిజానికి ఈ డ్రగ్స్ బిజినెస్ గురించి నా సిస్టర్ అయినటువంటి సునోబార్కి ఏమీ తెలియదు, తన నిజానికి తన ఫ్రెండ్ మిస్ అయ్యాడని చెప్పి అప్పటి నుంచి కూడా డ్రగ్స్ కి అలవాటు అయ్యింది, నువ్వే ఒకసారి సునోబార్ దగ్గరికి వెళ్లి ఓజీకి ఏమయ్యింది, ఓజీ నా సిస్టర్ దగ్గర ఎలాంటి తప్పు చేశాడో దానికి నేను ఏ విధంగా పనిష్మెంట్ చేశానో ఒకసారి నువ్వే నా చెల్లి దగ్గరికి వెళ్లి కనుక్కో అని అంటాడు. దాంతో లక్కీ వెంటనే డైరెక్ట్ గా సునోబార్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. లక్కీ ఆ సునోబార్ దగ్గరికి వెళ్లి ఓజీ గురించి అడగడంతో ఓజీ పేరు వినగానే ఆ సునోబార్ ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఆ ఓజీ గురించి చూపించడం కూడా జరుగుతుంది. ఈ ఓజీ ఒంటి నిండా కూడా టాటూ వేసుకుని ఉండి ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ ఓజీ మరి ఎవరో కాదు, సత్యేందర్ గ్యాంగ్స్టర్ ఉన్నాడు కదా తన కొడుకే ఈ ఓజీ అయి ఉంటాడు. ఒకరోజు ఈ ఓజీ కూడా ర్యాపర్ కావడంతో తను ర్యాప్ పాడుతూ ఉన్న సమయంలో అక్కడికి ఎంజీ వచ్చి ఆ ఓజీని చూసి మాట్లాడుతూ నీ ర్యాప్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి, ఎందుకంటే నువ్వు కాపీ చేసి పాడుతూ ఉంటావు అని అంటూ ఉంటాడు. దాంతో
దాంతో ఎంజీ మరియు ఓజీ మధ్య చిన్న కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్లో ఎంజీనే బాగా ర్యాప్స్ పాడుతూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజీనే బాగా అభినందిస్తూ అక్కడ ఉన్నటువంటి ఓజీని చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటారు. ఓజీ వెంటనే చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడ ఎంజీ సిస్టర్ అయినటువంటి సునోబార్ కూడా అక్కడ సిగరెట్ తాగుతూ ఉండడంతో ఆ ఓజీకి తనకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ సునోబార్ దగ్గర చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అప్పటి నుంచి సునోబార్ మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ అప్పటి నుంచి ఓజీ సాంగ్స్ ఎప్పుడు విన్నా సరే ఆ సంఘటనని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం అంతా కూడా సునోబార్ ఆ లక్కీ దగ్గర చెప్తూ ఉంటుంది. లక్కీ ఈ విషయం అంతా తెలుసుకుని చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లి తన అమ్మకు కూడా చెప్పి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్కీ గేమ్ ఆడుతున్న సమయంలో అక్కడ సునోబార్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడుతూ ఉండడంతో లక్కీ వెంటనే వెళ్లి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కోచ్ అక్కడికి వచ్చి ఆ లక్కీని కంట్రోల్ చేస్తాడు. దాంతో లక్కీ వెంటనే తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో గుర్బాని డైరెక్ట్ గా లక్కీ దగ్గరికి వచ్చి తనకి గన్ను గురిపెట్టి సరిగ్గా పని చేయడం లేదు అని అంటూ ఉండడంతో లక్కీ వెంటనే ఆ గుర్బానీని చూసి ఓజీ ఏ విధంగా సునోబార్ దగ్గర తప్పుగా ప్రవర్తించాడు ఆ విషయం అంతా కూడా చెప్తూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ఆ గుర్బానీ కూడా చాలా బాధపడుతూ సైలెంట్ గా లక్కీ పక్కన కూర్చుంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సుట్టి బ్రదర్స్ ని చూపించడం జరుగుతుంది. సుట్టి మరియు తన బ్రదర్ ఇద్దరు కూడా ఒక వ్యక్తిని బంధించి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వచ్చి ఉండగా అప్పుడే సుట్టికి ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేస్తారు. దాంతో సుట్టి వెంటనే తన బైక్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క లక్కీ ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగా ఇంటి దగ్గరికి ఫ్రైడే మరియు జార్జ్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. లక్కీ వెంటనే వాళ్ళిద్దరిని బయటికి తీసుకుని వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి లక్కీ ఇక మీదట ఆ సునోబార్ తో మాట్లాడకూడదు అని డిసైడ్ అయి ఉంటాడు. కానీ ఆ పెయిడీ మరియు జార్జ్ ఇద్దరు మాత్రం తనను చూసి మాట్లాడుతూ నువ్వు ఆ విధంగా ప్రవర్తించకు, తను చాలా మంచిది, నీతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది కదా, నువ్వు కూడా తనతో మాట్లాడు అని అంటూ ఉంటారు. కట్టిస్తే మరో పక్క ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సుట్టి డైరెక్ట్ గా వచ్చి ఓజీతో మాట్లాడుతూ ఉండి ఉంటాడు. నిజానికి ఈ ఓజీని సుట్టిని పిలిపించి ఉంటాడు. ఎందుకంటే ఓజీ ఆ ఎంజీని చంపమని చెప్పి ఈ సుట్టికి సుఫారీ కూడా ఇచ్చి ఉండడంతో ఆ ఎంజీని చంపడం కోసమని అక్కడికి వచ్చి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జార్జ్ వెంటనే ఎంజీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మనకు ర్యాప్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి, అలాగే స్పాన్సర్స్ నుంచి కూడా చాలా డబ్బులు వస్తున్నాయి, మనం ఒక బ్యాండ్ని ఏర్పాటు చేసుకుంటే మనకు డబ్బులకు తిరిగి ఉండదు, అలాంటప్పుడు ఈ డ్రగ్స్ దందా చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయకుండా ఇంకా ఆపేద్దామని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఎంజీ వెంటనే జార్జిని చూసి మొదటగా ఓజీ పని పూర్తి చేయాలి, ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఆపుతాను అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్కీ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కోచ్ మాత్రం తనని గ్రౌండ్ లోకి రానివ్వకుండా ఆపుతూ ఉంటాడు. లక్కీ తనకి సారీ చెప్తూ ఉంటాడు కానీ అయినప్పటికీ కోచ్ మాత్రం తనని గ్రౌండ్ లోకి రానివ్వకుండా ఆపుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సునోబార్ అక్కడికి రావడంతో లక్కీ సునోబార్ ని చూసి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటాడు. సునోబార్ కూడా లక్కీనే ఫాలో అవుతూ లక్కీని చూసి నువ్వేమి ఒంటరిగా ఫీల్ అవ్వకు, నీకు మేమంతా కూడా ఉన్నాం, నీ బాధనంతా కూడా నువ్వు సాంగ్ రూపంలో పాడవచ్చు కదా, నీ టాలెంట్ ని బయట ప్రపంచానికి కూడా చూపించు అని అంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఎంజీ డ్రగ్స్ డెలివరీ చేయడం కోసం తను ఒంటరిగా వెళ్ళాలి అనుకుంటూ తనతో పాటు లక్కీని తీసుకుని వెళ్తాడు. అంటే తనతో పాటు జార్జిని కాకుండా జార్జ్ ప్లేస్ లో లక్కీని తీసుకుని వెళ్ళి ఇతను డ్రగ్స్ డెలివరీ చేయగలడా లేదా అని చెక్ చేయడం కోసం తనతో పాటు తీసుకుని వెళ్ళి ఉంటాడు. అలా వాళ్ళు వెళ్ళి ఒక పార్కింగ్ ఏరియాలో డెలివరీ చేయబోతూ ఉంటారు. మరోపక్క ఈ ఎంజీని చంపడం కోసం ఆ సుట్టి బ్రదర్స్ కూడా బయలుదేరి వచ్చి ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ డ్రగ్స్ డీలింగ్ జరుగుతున్నటువంటి ఆ పార్కింగ్ ఏరియా దగ్గరకు వచ్చి ఫైరింగ్ చేస్తూ ఉంటారు. దాంతో లక్కీ మరియు ఎంజీ ఇద్దరు కూడా ఒక పక్క దాక్కుని ఉండగా ఆ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి సుట్టి బ్రదర్స్ మాత్రం చాలా తీవ్రంగా వాళ్ళని తిడుతూ ఉంటారు. దాంతో ఎంజీ వెంటనే సుట్టి బ్రదర్ ని షూట్ చేసి కారులో ఎక్కి అక్కడి నుంచి వేగంగా వెళుతూ ఉంటారు. సుట్టి మాత్రం ఆ కార్ ని చాలా విధాలుగా షూట్ చేస్తూ ఉంటాడు కానీ ఆ కార్ గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ కావడంతో వాళ్ళకి ఏమీ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు వెంటనే చాలా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదంతా చూస్తున్నటువంటి లక్కీ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. దాన్ని గమనించినటువంటి ఎంజీ వెంటనే డీమన్ అనే డ్రగ్ ని తీసి ఆ లక్కీకి ఇచ్చి దీన్ని వేసుకో మొత్తం సెట్ అయిపోతుంది అని అంటాడు. లక్కీ వెంటనే తనకు దండం పెడుతూ ప్లీజ్ నన్ను మాత్రం దీనిలోకి లాగొద్దు, నేను ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడిపోతున్నాను, మళ్ళీ దాంట్లోకి లాగొద్దు, నువ్వు కూడా ఈ పనిని మళ్ళీ చెయ్యొద్దు, ప్లీజ్ దయచేసి నన్ను ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపో అని చెప్పడంతో ఎంజీ లక్కీని అక్కడే డ్రాప్ చేసి తను ఒంటరిగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత మనకు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గుర్బానీకి కూడా ఒక సిస్టర్ ఉంది అని చూపించడం జరుగుతుంది. గుర్బానీ సిస్టర్ కూడా బాగా డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి చాలా హైపర్ యాక్టివ్ గా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకరోజు గుర్బానీ తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి తను బాగా డ్రగ్స్ తీసుకుంటూ ఉండడంతో చిరంజీవి మార్క్స్ అన్ని కూడా తన చెయ్యి మీద కనిపిస్తూ ఉంటాయి. దాంతో గుర్బానీ వెంటనే తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి వాటి గురించి అడుగుతూ ఉండడంతో తన సిస్టర్ చాలా కోపంగా గన్ను తీసుకుని తనకు గురి పెట్టి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే తనకు తానుగా డ్రగ్స్ ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత గుర్బానీ మరియు తన ఫాదర్ వెంటనే గుర్బానీ సిస్టర్ ఉన్నటువంటి రూమ్ లోపలికి వెళ్ళగా గుర్బానీ ఫాదర్ వెంటనే గుర్బానీ సిస్టర్ చేతిలో గన్ను ఉండడంతో ఆ గన్ను తీసుకోవడానికి ముందుకు వెళ్తాడు.
వెళ్తాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చిన్న తోపులాట జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో గుర్బానీ సిస్టర్ గన్ను షూట్ చేయడంతో ఆ బుల్లెట్ వచ్చి గుర్బానీ ఫాదర్ కి తగులుతుంది. తను అక్కడికక్కడే పడిపోతాడు. ఇదంతా చూస్తున్నటువంటి గుర్బానీ సిస్టర్ ఇలాంటి పనులు మనం చేస్తున్నాం అంటూ ఆ గన్నుతో తనను తాను షూట్ చేసుకుని చనిపోయి ఉంటుంది. అలా జరిగిందంతా కూడా గుర్బానీ లక్కీ దగ్గర చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత పోలీసులు అందరూ కూడా షూట్అవుట్ జరిగినటువంటి పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో గుర్బానీ వెంటనే హార్దిక్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఆ ఎంజీని చంపడానికి ఓజీ సుపారీ ఇచ్చి కొంతమంది రౌడీని ఇక్కడికి రప్పించాడు, అందుకే ఇలా జరిగింది అని చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ హార్దిక్ మాత్రం ఆ గుర్బానీ మాటలను అస్సలు పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు సునోబర్ లక్కీని తన చిన్నప్పుడు పెరిగినటువంటి ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి లక్కీని చూసి, నేను మా అన్నయ్య ఇద్దరం ఇక్కడే చిన్నప్పటి నుంచి పెరిగాం. మా అమ్మ ఒక ఒంటరి మహిళ, తను చాలా కష్టపడుతూ బయట పని చేసి మమ్మల్ని పెంచుతూ ఉండేది. ఒకరోజు ఎప్పట్లాగే మా అమ్మ పని చేయడం కోసం బయటికి వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. అప్పటి నుంచి మా అన్నైనటువంటి ఎంజీని నన్ను చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాడు అని చెప్పి తను పెరిగినటువంటి ఆ ఇల్లు మొత్తం కూడా తిప్పి లక్కీకి చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్కీ కూడా సునోదర్ ని తన ఇంటికి తీసుకుని వెళ్లి తన ఇల్లు మొత్తం కూడా చూపిస్తూ సునోబర్ ని తన అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేస్తాడు. ఎందుకంటే తన అమ్మతో మాట్లాడినప్పుడైనా సునోబర్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్కీ దగ్గరికి గురుబాని ఒక హాకీ బ్యాట్ ని పంపించి, నేను మీ హాకీ కోచ్ తో మాట్లాడతాను, వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ చేసుకో, అదే విధంగా నేను చెప్పినటువంటి పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఆ ఎంజీ వాళ్ళ ల్యాబ్ ఎక్కడ ఉందో కనుక్కో అని చెప్పి ఒక లెటర్ ని కూడా పంపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో సునోబర్ కూడా లక్కీకి ఫోన్ చేసి ఈ రోజు ఈవినింగ్ ఒకసారి మా ఇంటి దగ్గరికి రా అని చెప్పి మెసేజ్ పెడుతుంది. దాంతో లక్కీ వెంటనే ఆ రోజు సాయంత్రం సునోబర్ దగ్గరికి వెళ్ళగా సునోబర్ తనకు వచ్చినటువంటి పాటను పాడి వినిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ ఉండరు, కేవలం లక్కీ మరియు సునోబర్ మాత్రమే ఉంటారు. లక్కీ మాత్రం ఆ ఇంట్లో ఎక్కడ ల్యాబ్ ఉందో తెలుసుకోవాలి అని ఆ ఇంట్లో ప్రతి మూల కూడా వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఎంజీ స్టూడియో దగ్గరకు కూడా వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఎంజీ తన ఫ్రెండ్స్ తో అక్కడికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి లక్కీని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. మనకి లక్కీ వెంటనే భయపడకుండా ఎంజీని చూసి, సునోబర్ స్నానానికి వెళ్ళింది, నేను ఒక్కడిని అక్కడ ఒంటరిగా ఏం చేయాలి, బోరు కొట్టకుండా ఇదంతా తిరుగుతున్నాను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. వచ్చేస్తే మరోపక్క గుర్బాని ఒక మీట్ షాప్ వ్యక్తితో ఇక్కడికి సుట్టి వస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి మాట్లాడుకుని ఉండి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సుట్టి అక్కడికి రావడంతో తను వెంటనే గుర్బానికి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో గుర్బాని కూడా అక్కడికి రావడంతో సుట్టి ఆ మీట్ షాప్ ఓనర్ ని కొట్టి అదే విధంగా గుర్బాని కూడా పక్కకు తోసి తను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. మరోపక్క లక్కీ వెంటనే గుర్బానికి ఫోన్ చేసి ఇంటి దగ్గరలో ఒక చిమ్నీలో నుంచి కెమికల్ వాసన వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడే ల్యాబ్ ఉండి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సునోబర్ వచ్చేస్తుంది. దాంతో లక్కీ వెంటనే సునోబర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ, మీ అన్నయ్య చేస్తున్నది మంచి పద్ధతి కాదు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుట్టి అక్కడికి వచ్చి వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత సుట్టి గన్ను తీసుకుని ఆ సునోబర్ ని గురిపెట్టి తనను షూట్ చేయబోతూ ఉన్న సమయంలో ఎంజీ అక్కడికి వచ్చేస్తాడు. దాంతో ఎంజీ మరియు సుట్టి మధ్య చిన్న తోపులాట జరుగుతూ ఉండగా ఆ సుట్టి గన్ను పేల్చడంతో ఆ బుల్లెట్స్ అన్ని కూడా ఎంజీ బాడీలోకి వెళ్లిపోతాయి. ఇక్కడే స్టోరీ 5 సంవత్సరాల గతానికి వెళ్తుంది. అక్కడ ఎంజీ డ్రగ్స్ అమ్ముతున్న సమయంలో పేడీ మరియు జార్జ్ ఇద్దరు కూడా డ్రగ్స్ కొనడానికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరి మధ్య డ్రగ్స్ డీలింగ్ జరుగుతూ ఉన్న సమయంలో దూరం నుంచి పోలీసులు ఇదంతా కూడా గమనిస్తూ ఉంటారు. అది చూసినటువంటి జార్జ్ వెంటనే ఆ ఎంజీకి డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా తన డబ్బుల్ని ఎలాగైనా తీసుకోవాలి అని ఎంజీ వెంటనే ఆ జార్జ్ కారు విండోలోకి దూకేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు. ఆ విధంగా జార్జ్ మరియు ఎంజీ ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ తర్వాత వాళ్ళ దందాన్ని చాలా పెద్ద చేసి ఆ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని చాలా పెద్దగా విస్తరించి ఉండి ఉంటారు. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఎంజీని వెంటనే వాళ్ళు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా వాళ్ళు వెంటనే ఎంజీని ఒక ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకుని వెళ్లిపోతారు. అక్కడ ఉన్నటువంటి గుర్బాని వెంటనే లక్కీని చూసి మాట్లాడుతూ, షూట్ చేసిన వ్యక్తిని మేము పట్టుకున్నాం, ఓజీని తనని పంపించినట్లుగా తన స్టేట్మెంట్ ఇచ్చాడు, నువ్వు ఈ సమయంలో సునోబర్ దగ్గర ఉండడం మంచిది, తనకు కొంచెం ధైర్యం చెప్తూ ఉండు అని చెప్పి గుర్బాని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క సునోబర్ తన అన్నయ్య షర్ట్ ని పట్టుకుని తన ఒక పక్క కూర్చొని బాధపడుతూ ఉన్న సమయంలో తన అన్నయ్య అయినటువంటి ఎంజీ షర్ట్ లో ఒక డ్రగ్స్ ప్యాకెట్ కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి సునోబర్, నేను ఈ టెన్షన్ ని బాధని భరించలేకపోతున్నాను, ఈ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే సెట్ అయిపోతుంది అని ఆ టాబ్లెట్ ని వేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లక్కీ అక్కడికి వచ్చి ఆ సునోబర్ చేతిలో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ ప్యాకెట్ ని తీసుకుంటాడు. కట్ చేస్తూ మరో పక్క ఓజీ కొంతమంది రైటర్స్ ని పిలిపించి, త్వరలో నాకు ఎంజీకి మధ్య ర్యాప్ కాంపిటీషన్ ఉంది, దానికోసం మీరు మంచి ర్యాప్స్ రాయండి అని చెప్పి రాయిపిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గుర్బాని ఆ ఓజీని అరెస్ట్ చేయడం కోసం అక్కడికి వస్తుంది. ఆ సమయంలో పోలీస్ పై అధికారి అయినటువంటి హార్దిక్ వెంటనే గుర్బానికి ఫోన్ చేసి, నువ్వు ఈ కేసు నుంచి దూరంగా ఉండు, అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తాడు. దాంతో గుర్బాని ఆ ఓజీని ఏమీ చేయలేక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే మరోపక్క హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సునోబర్ మాత్రం లక్కీకి
ఎంజీకి ఇటు వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే లక్కీని అక్కడే వదిలేసి తను అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది. తన ఇంటికి తిరిగి రాగా అప్పటికే గుర్బానీ అక్కడికి వచ్చి ఇల్లు మొత్తం కూడా చెక్ చేస్తుంది. కానీ అక్కడ గుర్బానీకి ఎటువంటి క్లూ కానీ ఏమీ దొరకదు. కట్ చేస్తే మరోపక్క ఎంసీకి బుల్లెట్ తగిలింది అని తన ఫ్యాన్స్ అందరూ కూడా యాక్టివేట్ అవుతారు. ఆ సమయంలో ఎంజీ తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ లోకి వచ్చి అలా లైవ్ లోకి వచ్చినటువంటి ఎంజీ బుల్లెట్ ప్రూఫ్ అనే టైటిల్ తో ఒక ర్యాప్ పాడడంతో అది చాలా హిట్ అవుతుంది. అది నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని వారాల తర్వాత ఓజీ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ లో ఓజీ సత్యేంద్ర పిఏ ఏదైతే రాసిచ్చాడో అది మాత్రమే చెప్తూ ఆ బుల్లెట్ అక్కడ ఎంజీకి తగలలేదు, పాటలు పాడుతున్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మా అందరికీ కూడా బుల్లెట్ తగిలింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వచ్చేస్తే మరోపక్క గుర్బానీ తన రెసిగ్నేషన్ లెటర్ ని ల్యాప్టాప్ లో టైప్ చేస్తూ ఉంటుంది. మరోపక్క లక్కీకి మళ్ళీ ఆ అమన్ కనిపించడం మొదలు పెడతాడు. అమన్ లక్కీ దగ్గర మాట్లాడుతూ నీకంటూ ఒక గోల్ ఉంది, నువ్వు ఒక పెద్ద ఛాంపియన్ అవ్వాలి, అలాంటిది ఆ గోల్ ని పక్కన పెట్టి నువ్వు దూరంగా వెళుతున్నావు అని అంటూ ఉంటాడు. లక్కీ అమన్ దగ్గరికి వెళ్లి టచ్ చేయడంతో అమన్ అక్కడికక్కడే మాయమైపోయినట్లుగా లక్కీ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఎంజీ తన వదిన ఫోన్ చేయడంతో తన వదిలిని కలవడానికి తన ఇంటి దగ్గరికి వెళ్ళగా తన వదిన ఇంటి దగ్గర చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ రివీల్ అయ్యేది ఏమిటి అంటే తన వదినైనటువంటి నీము సాధారణమైన మహిళ కాదని, తను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అన్న విషయం ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. నీము వెంటనే ఎంజీని చూసి మాట్లాడుతూ నువ్వు అక్కడ నీ దందా అంతా కూడా ఆపేసుకుని ఆ ఓజీని కూడా చంపేసి ఇక్కడికి వచ్చేసేయి, మనం ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ దందాన్ని చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది. ఎందుకంటే నీము ఆల్రెడీ ఓజీ దగ్గర తన మనిషి ఒక అమ్మాయిని పెట్టి ఉంటుంది. అంటే ఎప్పుడు నీము ఓకే అంటే ఆ ఓజీని చంపడానికి తను రెడీగా ఉంటుంది. కానీ ఎంజీ మాత్రం తన వదిన్ని చూసి మాట్లాడుతూ లేదు వదిన, నేనే ఆ ఓజీని చంపాలి, మీరు మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఓజీ తన ఇంటి నుంచి బయటికి వెళ్లడం కోసం తన కారు దగ్గరికి వెళుతూ ఉండగా ఇంతలో తన కారులో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దాన్ని చూసినటువంటి ఓజీ ఒక్కసారిగా షాక్ అవుతూ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఓజీ చిన్నతనంలో జరిగినటువంటి ఒక స్టోరీని చూపించడం జరుగుతుంది. నిజానికి చిన్నతనంలో ఓజీని స్కూల్లో పిల్లలందరూ కూడా ఏడిపిస్తూ ఉంటారు. దాంతో ఓజీ తన అమ్మ దగ్గరికి వెళ్లి చాలా చెప్పి బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఓజీని ఓదార్చుతూ ఉండడంతో సరిగ్గా అదే సమయంలో తన ఫాదర్ అయినటువంటి సత్యేంద్ర అక్కడికి వచ్చి ఓజీని డాబా మీదకి తీసుకుని వెళ్లి మాట్లాడుతూ నువ్వు అబ్బాయివి, నువ్వు ఈ విధంగా భయపడకూడదు, భయపెట్టే వాళ్ళని నువ్వు భయపెట్టాలి, అంతేకాని నువ్వు ఎప్పుడు కూడా భయపడకూడదు అని తనని చాలా మోటివేట్ చేసి ఉంటాడు. అయితే ఇప్పటికీ ఆ ఓజీ మాత్రం చిన్నతనంలో తను ఏ విధంగా భయపడాడో సేమ్ అదే విధంగా ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా అదే విధంగా భయపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది చాలా పెద్ద వైరల్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సత్యేంద్ర వెంటనే ఆ ఓజీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఇక్కడ విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను, నువ్వు వెంటనే బయటికి వెళ్లి సమాజంలో నువ్వు మంచి మనిషి అన్నట్లుగా ప్రూవ్ చెయ్యి అని అంటూ ఉంటాడు. మరోపక్క లక్కీ ఎంజీ ఆ నీమును కలిసి వచ్చిన విషయం తన అమ్మ దగ్గరికి వెళ్లి చెప్పడంతో తన అమ్మ చాలా కోపంగా లక్కీని చూసి నువ్వు వీటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండు, ఇలాంటి పనులు చెయ్యకు అని తిడుతూ ఉంటుంది. లక్కీ మాత్రం వెంటనే గుర్బానీకి ఫోన్ చేసి చెప్పాలి అని ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. లక్కీ మదర్ వెంటనే ఆ ఫోన్ ని పగలగొట్టి నువ్వు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండు, లేదంటే నేను చనిపోతాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వచ్చేస్తే మరోపక్క గుర్బానీని చూసినటువంటి హార్దిక్ మాట్లాడుతూ నువ్వు ఈ కేసు నుంచి తప్పుకో, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ మొత్తం కూడా వేరే ఆఫీసర్ కి ఇవ్వు అని చెప్పి వేరే ఆఫీసర్ ని చూపిస్తారు. దాంతో గుర్బానీ ఆ కేసుకు సంబంధించిన ఫైల్ మొత్తం ఆఫీసర్ కి ఇచ్చేసి చాలా కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చి కారులో తన ఇంటికి వెళ్ళబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లక్కీ అక్కడికి వచ్చి గుర్బానీని చూసి మేడం మీకు ఒక విషయం చెప్పాలి, ఎంజీకి ఒక వదిన ఉంది, తన పేరు నీము, తనకు కూడా పెద్ద గ్యాంగ్స్టర్, రీసెంట్ గా ఎంజీ ఆ నీమును కలవడానికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటల్లో విన్నటువంటి గుల్బానీ వెంటనే ఆ నీమును చూసి నువ్వు ఆ నీము మీద కూడా ఒక కన్నేసి ఉంచు, వాళ్ళిద్దరి గురించి పూర్తి డీటెయిల్స్ కూడా కనుక్కుంటూ ఉండు, వాళ్ళు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుని నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని అంటూ ఉంటుంది. దానికి లక్కీ వెంటనే గుల్బారీని చూసి మాట్లాడుతూ మేడం మీరు నాకు ఇచ్చినటువంటి ఫోన్ ని మా అమ్మ పగలగొట్టేసింది, మరొక కొత్త ఫోన్ ని ఇవ్వండి, మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను అని అంటాడు. దాంతో గుల్బారీ వెంటనే ఆ లక్కీకి మరొక కొత్త ఫోన్ ని తీసిచ్చి జాగ్రత్తగా ఈ ఫోన్ ని వాడుకో, ఈ ఫోన్ కూడా పగలగొడితే మాత్రం నేను మరొక ఫోన్ ని కొనివ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎంజీ వెంటనే లక్కీని తీసుకుని తన కొత్త ల్యాబ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే పోలీసు తన ఇంటి మీద రైడ్ చేయక ముందే స్టూడియో లోపల ఉన్నటువంటి ల్యాబ్ ని తన అక్కడి నుంచి మార్చేసి ఉండి ఉంటాడు. ఇప్పుడు ఈ ఎంజీ తన వదిలినటువంటి నీముతో పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుని తన వదిన ప్రాంతంలోనే ఒక ల్యాబ్ ని క్రియేట్ చేసి ఉండి ఉంటాడు. లక్కీ అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్న మొత్తం కూడా తెలుసుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గుల్బానీకి సెండ్ చేస్తూ ఉంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని గుల్బానీ చాలా మంది లేడీస్ ని కూడా పట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే నీము ఈ బిజినెస్ లో లేడీస్ ని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి ఉండి ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు లక్కీ ప్రాక్టీస్ చేయడం
చేయడం కోసం స్టేడియం దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో ఇప్పుడు ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి లక్కీని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గుర్బానీ వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్లి ఆ లక్కీని బయటికి తీసుకుని వస్తూ ఆ కేసుని హ్యాండిల్ చేస్తున్నటువంటి ఆఫీసర్ ని చూసి చాలా సీరియస్ గా మాట్లాడుతూ, నువ్వు నా దగ్గర నుంచి బలవంతంగా ఎటువంటి సాక్ష్యాన్ని కూడా తీసుకోలేవు అని చెప్పి లక్కీని అక్కడి నుంచి బయటికి తీసుకుని వస్తుంది. అప్పుడే గుల్బానీ లక్కీని చూసి మాట్లాడుతూ, పోలీసులందరికీ కూడా ఆ సత్యేంద్ర తన హ్యాండిల్ లో పెట్టుకుని ఆడిస్తూ ఉన్నాడు. సిన్సియర్ గా వర్క్ చేస్తున్న నన్ను కూడా ఈ కేసులో నుంచి తప్పించి ఈ కేసును మరొకరికి అప్పచెప్పారు. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయినట్లుగా ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఎంజీ మరియు జార్జ్ ఇద్దరు కూడా లక్కీని తీసుకుని వెళ్లడం కోసం లక్కీ ఇంటి దగ్గరికి వస్తారు. లక్కీ వాళ్ళని చూసి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళు ఏమీ చెప్పకుండా వాళ్ళ ల్యాబ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఎంజీ కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్ కరణ్ ఉంటాడు. జార్జ్ వెంటనే డాక్టర్ కరణ్ దగ్గరికి వెళ్లి తనని చాలా తీవ్రంగా కొడుతూ ఇక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పోలీసులకి ఇతనే షేర్ చేస్తున్నట్లుగా ఉన్నాడు అని తనను కొడుతూ ఉంటాడు. అయినప్పటికీ డాక్టర్ కరణ్ మాత్రం నేను ఎవరికీ కూడా దీని గురించి చెప్పలేదు అంటూ ఉంటాడు. ఆ సమయంలో బయట కొన్ని డ్రగ్స్ ఉండడంతో అది చూసినటువంటి ఎంజీ వెంటనే అక్కడే ఉన్నటువంటి లక్కీని చూసి వీటిని వెంటనే డైరెక్ట్ కస్టమర్ కి ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న లక్కీ వెంటనే ఎంజీని చూసి ఇంతకీ ఆ కస్టమర్ ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ఆ ఎంజీ మాత్రం కస్టమర్ డీటెయిల్స్ గురించి లక్కీకి చెప్పకుండా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని చెప్పి అప్పటి నుంచి లక్కీని తను అనుమానించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఎంజీ వెంటనే నేముకు ఫోన్ చేసి నేను నీతో పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, నీ అప్పునంతా కూడా తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే మరో పక్క లక్కీ ఆ సునోబార్ దగ్గరికి వెళ్లి రొమాంటిక్ గా మూవ్ అవుతున్న సమయంలో సునోబార్ దూరంగా వెళ్లిపోతుంది. అప్పుడు లక్కీ వెంటనే సునోబార్ కి తన అన్నయ్య అయినటువంటి ఎంజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంటాడు. వాటన్నిటిని చూపించినటువంటి లక్కీ ఆ సునోబార్ ని చూసి మాట్లాడుతూ, మీ అన్నయ్య పోలీసులకు తెలియకుండా చాలా పెద్ద దందాన్ని నడిపిస్తున్నాడు, చాలా పెద్ద డ్రగ్స్ బిజినెస్ ని నడిపిస్తున్నాడు, అతన్ని పట్టుకోవడానికి పోలీసులు చాలా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా అతన్ని పట్టించడం కోసం పోలీసులకు హెల్ప్ చేస్తున్నాను, మనం మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, మనం దీనికి దూరంగా ఉండాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సునోబార్ వెంటనే లక్కీని చూసి మాట్లాడుతూ, అతను మా అన్నయ్యని అంత ఈజీగా వదిలిపెట్టలేను కదా అని అంటుంది. అప్పుడే సునోబార్కి అంటే ఈ లక్కీ నన్ను వాడుకొని మా అన్నయ్య ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేస్తున్నాడా అని చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత సునోబార్ వెంటనే ఎంజీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది అని తన అన్నయ్యని అక్కడే వదిలేసి తను ఒంటరిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క లక్కీ పిచ్చివాడు అయ్యి గుల్బానీ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని తను షూట్ చేసుకోబోతూ ఉంటాడు. గుల్బానీ వెంటనే తనని కంట్రోల్ చేసి గన్ను తీసుకుని తనని బతికిస్తుంది. మరోపక్క సునోబార్ కూడా నేను ఇప్పుడు నా అన్నయ్యకి సపోర్ట్ చేయాలా లేదా లక్కీకి సపోర్ట్ చేయాలా అని చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత గుల్బానీ ఎలాగైనా వీళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని లక్కీని పిలిచి ఒక ప్లాన్ చెప్తూ, రేపు మీ కాలేజీలో ఒక పెద్ద ఫంక్షన్ ఉంది కదా, అక్కడికి డ్రగ్స్ తీసుకుని వస్తారు, ఆ డ్రగ్స్ ని ఎంజీ తరపున నువ్వే తీసుకొచ్చి ఎంజీకి ఇస్తున్నావు కదా, నువ్వు ఆ కాలేజ్ దగ్గరకి డ్రగ్స్ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ని మాకు చెప్పు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజే కాలేజీలో పార్టీ జరుగుతున్న సమయంలో అక్కడికి ఆ ఎంజీకి సంబంధించిన డ్రగ్స్ మొత్తం కూడా లక్కీనే తీసుకుని వస్తాడు. ఆ లక్కీ డ్రగ్స్ తీసుకుని వచ్చి అక్కడ ఎంజీకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతూ గుల్బారీకి మాత్రం ఎంజీ గ్యాంగ్ మొత్తం డి బ్లాక్ టెర్రస్ మీద ఉన్నారు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో గుల్బారీ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంజీ దగ్గరికి వెళ్లి తన బ్యాగ్ ని చెక్ చేయగా ఆ బ్యాగ్ లో ఎటువంటి డ్రగ్స్ ఉండవు, కేవలం బాల్స్ మాత్రమే ఉంటాయి. అది చూసినటువంటి గుల్బానీ షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క ఎంజీ ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ వెంటనే లక్కీని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. ఇదంతా సునోబార్ చూసి తను కూడా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ వెనకాలే వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎంజీ పైడీకి గన్ ఇచ్చి గన్నుతో ఆ లక్కీని షూట్ చేయమని చెప్తూ ఉంటాడు. కానీ పైడీ మాత్రం ఆ లక్కీని షూట్ చేయకుండా ఆ గన్నుని ఎంజీకి గురి పెడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎంజీ తప్ప అందరూ కూడా ఈ డ్రగ్స్ బిజినెస్ ని ఆపేయాలి అనుకుంటూ ఉండి ఉంటారు. దాంతో ఎంజీ అందరినీ కూడా మాట్లాడడం కోసం తన ఇంటికి పిలవగా లక్కీ మాత్రం ఆ రివర్ దగ్గరే ఉండిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి దగ్గరికి ఓజీ వచ్చి వీళ్ళందరి మీద కూడా ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ కాల్పుల్లో పైడీ అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తర్వాత పైడీకి అంతిమ సంస్కారాలన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. మరోపక్క గుల్బానీ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మళ్ళీ ఎంజీ మీద అటాక్ జరిగింది, ఆ అటాక్ లో పైడీ అనే ఒక అమ్మాయి చనిపోయింది. ఈ సంఘటన చూసిన వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఓజీ చేయించాడు అని చెప్తున్నారు. కానీ ఆ ఓజీ ప్రెజెంట్ పరారీలో ఉన్నాడు. ఓజీ దొరకకపోతే ఖచ్చితంగా తన ఫాదర్ అయినటువంటి సత్యేందర్ని కస్టడీలోకి తీసుకుంటాము అని అంటూ ఉంటుంది. అయితే పైడీ చనిపోక ముందు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి ఉంటుంది. దాంతో ఎంజీ గ్యాంగ్ మొత్తం కూడా ఆ ప్రోగ్రాంలో చాలా పెద్దది ఏదైనా చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. మరోపక్క ఎంజీ తన వదిలినటువంటి నీము దగ్గర తీసుకున్న అప్పు మొత్తం కూడా తిరిగి చెల్లిస్తాడు.
ఇక ఆ ప్రోగ్రామ్ కి 2 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. అయినప్పటికీ ఓజీ ఎక్కడ ఉన్నాడో తన ఇన్ఫర్మేషన్ మాత్రం ఏమీ తెలిసి ఉండదు. దాంతో తనను పట్టుకోవడం కోసం సత్యేంద్రనే కస్టడీలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి చాలా మంది ఆడియన్స్ వచ్చి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంజీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంజీ మాత్రం అక్కడికి రాకుండా ఉండి ఉంటాడు. మరో పక్క నీము మనిషి అయినటువంటి ఆ అమ్మాయి లక్కీని కూడా ఒక పక్కకి తీసుకుని వచ్చి ఎంజీ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అంటూ ఉంటుంది. కానీ ఎంజీ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో స్నోబాల్ స్టేజ్ మీదకి వెళ్లి మైక్ తీసుకుని మాట్లాడుతూ ఓజీ నా మీద అత్యాచారం చేశాడు, అందుకే మేమందరం కూడా ఈ రివెంజ్ ని తీర్చుకుంటున్నాము అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఓజీ వెంటనే తన ఫాదర్ అయినటువంటి సత్యేంద్రని కాపాడడం కోసం తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే అప్పటికే సత్యేంద్ర ఓజీ దగ్గరికి రాగా ఓజీ దగ్గర 2 మనుషులు ఉండడంతో వాళ్ళిద్దరిని కూడా షూట్ చేసి ఓజీని ఒంటరిగా అక్కడే వదిలేసి సత్యేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ సమయంలో ఎంజీ చేతిలో గన్ను ఉన్నప్పటికీ గన్ను పక్కన పెట్టి ఓజీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఓజీ ఎంజీ ఇద్దరు కూడా చాలా తీవ్రంగా కొట్టుకుంటూ ఉండగా మరోపక్క గుర్బానీ ఆ జాజ్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫైట్ చాలా బాగుంటుంది. ఎంజీ చాలా తీవ్రంగా ఓజీని కొట్టి ఒక ప్లేస్ లో బంధించి వెంటనే తన సెల్ ఫోన్ లో లైవ్ ఆన్ చేసి తన ప్రోగ్రామ్ ని చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అది టెలికాస్ట్ అయ్యే విధంగా చేసి ఎంజీ ఆ ఓజీని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఎంజీ వెంటనే ఆ ఫోన్ తీసుకుని లైవ్ లో మాట్లాడుతూ ఈ రోజు ఓజీ కథ అయిపోయింది, ఓజీతో పాటు ఎంజీ కూడా ఇక్కడతో అంతమైపోతాడు అని చెప్పి తనకు బాగా తగిలినటువంటి గాయాలతోనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క గుర్బానీ కూడా ఆ జాజ్ మీద షూట్ చేస్తుంది. ఇక్కడతో ఆ సీన్ బ్లాక్ అవ్వడమే కాకుండా ఈ సిరీస్ లో ఉన్నటువంటి ఎపిసోడ్స్ అన్ని కూడా ఇక్కడతో అయిపోతాయి. అంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ డేమన్ డ్రగ్ ని ఎంజీ కంటిన్యూ చేస్తాడా, లేదా తన వదిలేనటువంటి నీమో కంటిన్యూ చేస్తుందా? ఆ తర్వాత ఏం జరగబోతుందో సెకండ్ సీజన్ లో చూడండి అన్నట్లుగా ఫస్ట్ సీజన్ ఇక్కడతో ముగిస్తారు. అప్పుడే పుట్టిన బాబుని బాక్స్ లో పెట్టి నదిలో పడేయమని ఆ బాబా ఎందుకు చెప్పాడు? బాబా చెప్పినట్లుగానే ఆ గ్రామస్తులందరూ కూడా ఎందుకు చేశారు? అలా చేసిన 150 సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో ఏం జరిగింది? అసలు నిత్యాని ఆవహించిన ఆ దెయ్యం ఎవరిది? నిత్యాకి పట్టి ఉన్న ఆ దెయ్యాన్ని వదిలించడానికి వచ్చిన ప్రొఫెసర్ చెప్పిన ఆ సీక్రెట్ ఏమిటి అన్నదే 2023లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బస్రి కట్టే మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.